అసలు ఈ పిల్లల్ని బయటికి తీసుకుపోతే బాధ, తీసుకోకపోతే ఇంకొక బాధ. అందరి విషయమేమో కానీ నా బిడ్డ మాత్రం ఇంట్లో ఉన్నా ఏడుస్తుంది, బయట ఉన్నా ఏడుస్తుంది, ప్రతి దానికి ఏడుస్తుంది. అసలు అట్లా ఏడవకుండా ఉండాలంటే పిల్లల్ని ఏం చేయాలో కొంచెం ఎవరికైనా రీజన్ తెలుసా చెప్పండి ఫ్రెండ్స్. పిల్లలందరూ ఇట్లనే మొండికేస్తారా, లేకపోతే నాకే పిల్లల్ని పెంచడం వస్తలేదా, నేనే పని చేసినా అలా వచ్చి వేలు పెడతా అంటే లేక ఫ్రిడ్జ్ తుడుద్దామని చెప్పి నేను ఫ్రిడ్జ్ తుడడం స్టార్ట్ చేసి అన్ని బయట పెట్టిన, లేదా కరెంట్ పోయింది. ఇంకా కరెంట్ పోయిందని చెప్పి అడవి కూర్చున్నాం. బయట కూర్చున్నాక 2 నిమిషాలకి కరెంట్ వచ్చింది కదా అని మళ్ళీ వచ్చి చదురుతుంటే అన్ని ముట్టుకొని అన్ని చేసి అక్కడ ఉన్నాయి అన్ని కింద పడేస్తా అంటే బెదిరించిన. అగో గ్లాస్ మీద పోయి నిలబడుతుంది అంట. వద్దే అమ్మ అక్కడ పో అంటే దానికి కూడా ఏడిపే. ఇక ఇట్లయితే లాభం లేదు, దాని స్కూల్ వేసి నేను ఏదో ఒక జాబ్ చేసుకుంటా అని చెప్పి ఇంటర్వ్యూకి అయితే వచ్చిన. ఇక్కడ ఇక జీవితంలో ఏదో ఒక ట్రై చేయాలి, పిల్ల కూడా పెరుగుతుంది, ఖర్చులు కూడా ఎక్కువైతున్నాయి అని చెప్పి స్టార్ట్ అయితే చేసిన. ఇప్పటికి ఇల్లు ఖాళీ అయినాక ఏదో ఒక జాబ్ చేసుకొని ఖచ్చితంగా వెళ్తా. ఇంటర్వ్యూ అంటే డైరెక్ట్ ఇంటర్వ్యూ కాదు, జస్ట్ ప్రాసెస్ పని మీద వచ్చిన అన్నట్టు చెప్పడం మర్చిపోయినా. లాంగ్ వీడియో పోస్ట్ చేసా, ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్. సరే మళ్ళీ ఉంటా, బాయ్ బాయ్.